నేను మీ ఉమా అందరు ఎలా ఉన్నారు? ఇప్పుడు మెక్సికో దేశంలో మెరీడా సిటీలో ఉన్నాం. ఇక్కడ నుండి బయలుదేరి నెక్స్ట్ ప్లేస్కి వెళ్తున్నాం. ఒక 140 కిలోమీటర్లు ప్రయాణించాలి వాయా దోలిద్ అని చెప్పి. మెయిన్గా అసలు వాయా దోలిద్ వెళ్ళటానికి కారణం వచ్చి ఈ మెక్సికో దేశంలోనే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం కదా 7 ప్రపంచ వింతలని చెప్పి, వాటిల్లో ఒకటి ఇక్కడే ఉంది, చిచెన్ ఇట్జా. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. కానీ ఇక్కడ నుండి నేను ఆ 140 కిలోమీటర్లు వెళ్ళటానికి 4 గంటల సమయం పడుతుంది. ఫస్ట్ సిటీకి వెళ్ళాలి, క్యాబ్ బుక్ చేసుకున్నాము. సిటీకి వెళ్ళిన తర్వాత బస్ పట్టుకోవాలి, చాలా కథ ఉంది. మధ్యాహ్నం నాకు తెలిసి 1-2 అవుతుంది అనుకుంటా. ఫాస్ట్గా అక్కడ పెట్టేసి బ్యాగ్ మళ్ళీ హోటల్లో మళ్ళీ వెనక్కి 40 కిలోమీటర్లు ప్రయాణించుకుంటూ వెనక్కి రావాలి వెళ్ళిన దారిలోనే చిచెన్ ఇట్జా చూడటం కోసం. చాలా హెక్టిక్గా ఉండబోతుంది ఇవాళ ప్రయాణం మాకు. మెరీడా సిటీలో మమ్మల్ని హోస్ట్ చేసింది మన లోకల్ మిత్రుడు యాంటోనియో. హాయ్ యాంటోనియో, హౌ ఆర్ యూ? Okay, good. Thank you. Thank you for accepting our requesting and helping us. Really, we had a very good experience in this city. You're welcome. You're welcome anytime, my friend. Anytime. Thank you, brother. Please, you also come to India. We will host you. We will take care of you. We can explore around, okay? Yeah, thank you very much. ఆగండి, నేను వీడియో మళ్ళీ కంటిన్యూ చేస్తాను. మా కార్ కూడా వచ్చేసినట్టుంది. పోనీ నమ్మకారదా. ఇప్పటిదాకా మనం చేసిన ప్రపంచ యాత్రలో ఈ కొత్త ప్రపంచ వింతలు 7 ఉంటాయి కదా, ఆ 7లో మనం ఎన్ని కవర్ చేసామని చూద్దాం. ఫస్ట్ తాజ్మహల్, నెక్స్ట్ ఏమో పెట్రా, తర్వాత గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, ఇటలీలో ఉండే కొలోసియం మనం చూసాము. ఇప్పుడు చిచెన్ ఇట్జా చూడబోతున్నాం 5వది. 6వదేమో మాచు పిచ్చు, 7వదేమో క్రైస్ట్ రెడీమర్ చెప్పి బ్రెజిల్లో ఉంటుంది. ఇంకా టైం ఉంది మిగతా 2 కవర్ చేయడానికి. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఇవాళ చిచెన్ ఇట్జా చూడబోతున్నానని చెప్పి మన మిత్రులందరూ కూడా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే స్పానిష్ లాంగ్వేజ్ చాలా టఫ్గా ఉంటుంది మాట్లాడాలంటే. చూసేది వేరు, పలికేది వేరుగా ఉంటుంది. నేను టిజువానా అంటున్నాను. చాలామంది చెప్పారు జే పలకకూడదు, టిజువానా అని చెప్పి పలకాలని చెప్పి. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను వెళ్తున్న సిటీ కూడా నేను వాలాదోలిద్ అంటున్నాను. అక్కడ డబల్ ఎల్ వస్తుంది. డబల్ ఎల్ వచ్చినప్పుడు ఐ అని పలుకుతారంట. వాయాదోలిద్ అనే సిటీకి వెళ్తున్నాను ఇప్పుడు. మేము బుక్ చేసుకున్న కారులో బయలుదేరి మా హోస్ట్ వాళ్ళ ఇంటి దగ్గర నుండి బస్ టెర్మినల్ దగ్గరికి వెళ్తున్నాము. ఏడిఓ టెర్మినల్ అని పిలుస్తారు. ఇప్పుడే ఆన్లైన్లో బస్ టికెట్ కూడా బుక్ చేసుకున్నాము. 9:30కు ఉందంట. 12:30కి రీచ్ అవుతాం మేము వాయాదోలిద్కి. మా దగ్గర ఒక్కళ్ళకి 400 పెసో ఛార్జ్ చేశారు. అంటే ఆల్మోస్ట్ 2100 రూపాయలు పడింది. ఇదిగోండి ఏడిఓ అని ఉంది కదా, ఆ ఏడిఓ దాంట్లోనే మేము బుక్ చేసుకున్నాము వెళ్ళటానికి. ఇక్కడే మ్యారియట్ హోటల్ కూడా ఉంది ఈ బిల్డింగ్లోనే. మనం చూసుకుంటే ఇంకా సమయం ఉంది, అరగంట సేపు. ఆపోజిట్లోనే కొంచెం స్ట్రీట్ ఫుడ్, రకరకాల స్ట్రీట్ ఫుడ్ సేల్ చేస్తున్నారు. ఇది లాస్ట్ టైం నేను మెక్సికో వచ్చినప్పుడు ట్రై చేసినట్టున్నాను. దాని పేరేంటనేది మర్చిపోయాను. నేమ్ మళ్ళీ ఆయన ఏం చెప్తున్నారు కూడా ఒక ముక్క అర్థం కావట్లేదు నాకు. అదిగోండి ఆ గారెలాగా ఉండేదంటే లోపల మీట్ ఉంది చూస్తున్నారు కదా. ఆ మీట్తో పాటు వీళ్ళు క్యాబేజ్ కూడా పెడుతున్నారు. ఎస్ ఓకే ఏదో కానీ టమాటో సాస్ లాంటిది ఉంది. స్పైసీ పోనేది. నేను తీసుకున్న ఈ గారె లాంటిది ట్రై చేద్దాం ఎలా ఉందో. కారం కాదు, కారం అనుకున్నాను, ఏదో టొమాటో సూప్ లాగా ఉంది, బట్ బాగుంది. ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయితే సర్వైవ్ అయ్యాం. నేనున్న ఈ బస్ స్టాండ్ ఏరియాలో, అలాగే షాపింగ్ మాల్, ఈ హోటల్ ఉన్న ఏరియాలో కింద ఎంట్రన్స్లో ఏం పెట్టారని చూపిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మామూలుగా గోధుమలు దంచేది కానీ ఏదో ఒక మిషన్ ఉంటుంది కదా, పౌడర్ చేసే మిషన్. ఆ మిషన్ని తీసుకొచ్చి ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు చూడండి. మనం ఇలాంటి మిషన్లు తర్వాత పనికి రాకపోతే స్క్రాప్ అమ్మేస్తారు కదా. చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇది మొదటిసారి చూశాను ఇలాంటి ఒక మిషన్ ఇట్లా పెట్టడం. పైన కూడా చూడండి, అప్పట్లో ఉంటాయి కదా విండ్ మిల్స్, ఫ్యాన్స్ ఉంటాయి కదా, ఆ ఫ్యాన్స్ని పెట్టారు. ఇక్కడే చూడొచ్చు. వావ్, వీళ్ళకి వైన్ అంటే చాలా ఇష్టంగా తాగుతారనుకుంటా. ఈ స్టోర్ పూర్తిగా వైన్ బాటిల్స్తో నిండిపోయింది. ఎన్ని రకాల వైన్ బాటిల్స్ ఉన్నాయో చూడండి. వైన్ ఫ్రమ్ ఆస్ట్రేలియా అంటే ఇది.
బస్ మీద స్టిక్కరింగ్ కూడా అసలు అదిరిపోయింది. సముద్రం అలలు వస్తున్నట్లు సూర్యుడు కనబడుతూ లాస్ట్లో సముద్రం ఒడ్డున బెడ్ మీద కూర్చొని చక్కగా ఏదో జ్యూస్ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నట్లు భలే పెట్టారు. చాలా తక్కువ మంది కనబడుతున్నారు ఇటువైపు భారతీయులు. నాకొక్కళ్ళు కూడా ఎదురుపడలేదు ఈ ఏరియాలో. మేబీ పిరమిడ్ దగ్గర ఎవరైనా కనబడతారనుకుంటున్నాను, చిచెన్ ఇట్జా దగ్గర. ఇప్పుడే మా బస్సు వచ్చేసింది. అదిగోండి రెడ్ కలర్లో ఉంది ఏడిఓ. దీని మీద భలే ఉంది కదా. ఒక్కొక్క బస్ మీద ఒక్కొక్క రకమైన స్టిక్కర్ వేశారు వీళ్ళు. వీడు మామూలుడు కాదు. నేను బాటిల్ ఆల్రెడీ క్యారీ చేస్తున్నాడు. వీడేమంటాడో తెలుసా, 2 బాటిల్ ఉన్నాయి వీడి దగ్గర. మీ నాన్న తీసుకొస్తాడు వాటర్ బాటిల్, నేను వదిలేసి వెళ్తున్నా అంటున్నాడు. పోదా మా నాన్న మా ఇంట్లో ఉన్నాడు హ్యాపీగా రిలాక్స్ అవుతూ. இது லக்ஸரி பஸ். ஆமாம், 2 வாட்டர் பாட்டிலு, பாக்கெட்டில் காசு, பவர் பேங்க்கு, பேகு, எத்தனை கேமரா, எத்தனை எடுத்துகிட்டு போகுது. நான் வயசாச்சுன்ற மரியாதை இல்லை. ఇప్పుడే మస్క్ మెలన్ జ్యూస్ తాగాము ఇక్కడ. అసలు సూపర్ క్వాలిటీగా చేశారు, న్యాచురల్గా అదిరిపోయింది టేస్ట్ మటుకి. బ్యాగ్స్ కింద పెట్టేయాలి, కింద పెట్టేసి ఆ టికెట్ ఒకటి తీసుకోవాలి, ఆ సేఫ్గా ఉంచుకోవాలి ఆ టికెట్ పోయింది అంతే సంగతిలో. చాలా ప్రాబ్లం అవుతుంది. అబ్బో, బస్సులో ఆల్రెడీ జనం ఉన్నారు. ఇది చాలా దూరం నుండి వస్తున్నట్టుంది. బస్ లోపల కూర్చున్నాం. చాలా బాగున్నాయి సీట్స్, పుష్ బ్యాక్ సీట్స్, మెత్తగా ఉన్నాయి, చాలా కంఫర్ట్గా. ఒక 3 గంటల సమయం పడుతుంది. మరీ ఆశ్చర్యం అనిపించింది. 140 కిలోమీటర్లు ఎంత లేట్ అవ్వడానికి. చాలా మెల్లగా వెళ్తారనుకుంటా హైవేలో కూడా. ఇవ్వండి, హ్యాపీగా కూర్చున్నాడు. ఇచ్చేసరికి చాలా విచిత్రంగా ఉంది ఈ సీట్లన్నీ కూడా. క్లైమేట్ చాలా బాగుంది ఇక్కడ కూడా. వాయాదోలిలో కూడా బస్ స్టాండ్లో దిగాము మేము ఇప్పుడే. ఇదిగోండి ఈ బస్సులోనే. మళ్ళీ నేను రేపు మార్నింగ్ వచ్చి ఎంక్వైరీ చేయాలి. ఎల్లుండికి నేను ఇంకొక ప్లేస్కి వెళ్ళటం కోసం. బస్సెస్ పొద్దున్నే లేను అన్నట్టుగా వస్తుంది ఆన్లైన్లో మనకి. ఫాస్ట్గా ఇప్పుడు హోటల్కి వెళ్ళి బ్యాగ్ అక్కడ పెట్టేసి నాకు కావాల్సిన ఐటమ్స్ తీసుకొని ఇక్కడ నుండి నేను ఓల్డ్ వండర్ చుట్టానికి వెళ్ళాలి. ఇక్కడ బైక్ రెంటల్స్ కూడా ఇస్తారని విన్నాను. బైక్ రెంటల్ ఇస్తే బైక్ తీసుకుని ఇద్దరం ట్రావెల్ చేసి వెళ్తాం. ఇక్కడ నుండి 40 కిలోమీటర్ల పైన ప్రయాణించాలి చిచెన్ ఇట్సాకి వెళ్ళటం కోసం. సూపర్ ఉంది. స్కై కూడా చూస్తున్నారు కదా, ఆకాశంలో మేఘాలు చూడండి. సేమ్ ఆఫ్రికాలో ఉన్నట్లు ఉంది. చుట్టూతా అడవి ప్రాంతం. అన్ని చిన్న చిన్న ఇల్లు చూడొచ్చు. ఒకే ఫ్లోర్ ఉన్న ఇల్లు, 2 ఫ్లోర్లు ఉన్న ఇల్లు అంతే. ఈ ఇళ్ళకి చాలా హిస్టరీ ఉన్నట్టుంది. కనీసం 100 సంవత్సరాల ముందు నిర్మించిన ఇల్లులాగా ఉన్నాయి. ఇవన్నీ కనబడుతున్నాయి. లైన్ అలాగే ఉంది. ఆ చివరన మనం చూస్తే చూడండి ఒక టవర్ లాగా ఉంది కదా, అది క్యాథడ్రల్. ఇక్కడ స్పెయిన్ వాళ్ళు చాలా సంవత్సరాలు ఇక్కడ రూల్ చేశారు కదా. సిటీ సెంటర్లో అసలు నడిబొడ్డున తీసుకున్నాం మేము రూము. మాకు 2 రోజులకి 8,000 రూపీస్ ఛార్జ్ చేశారు. బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ లేదు, బయటకు వచ్చి తినాలి. మంచి హ్యాపెనింగ్ ఏరియాలో మనం దిగబోతున్నాం. ఇక్కడ గ్రీన్ ఉంది. వాకింగ్ స్ట్రీట్ లాగా ఉంది, మెయిన్ వాకింగ్ స్ట్రీట్. మ్యాంగోస్ కూడా ఇలా సేల్ చేస్తున్నారు చూడండి. ఇక్కడ మ్యాంగోస్ చాలా బాగా ఎక్కువగా దొరుకుతున్నాయి అనుకుంటా. రోడ్డు మీద ఎక్కడ చూసినా అవే మ్యాంగోస్. వచ్చేసాం సెంటర్ లొకేషన్కి. లెఫ్ట్ సైడ్లో మనకి అందమైన పార్క్ ఉంటుంది. ఇదంతా తర్వాత ఎక్స్ప్లోర్ చేద్దాం మనం. వావ్, బ్యూటిఫుల్గా ఉంది అసలు, సూపర్గా ఈ లొకేషన్. ఇక్కడేమో మనకి రైట్ సైడ్లో క్యాథడ్రల్, ఎప్పుడో నిర్మించిన క్యాథడ్రల్ చూడండి, చాలా ఓల్డ్ క్యాథడ్రల్. ఈ క్యాథడ్రల్ ఆనుకునే ఉండేదే మన హోటల్. ఇక్కడ ఈ రైట్ సైడ్ బిల్డింగ్ ఉంటుంది, సూపర్ ఉంటుంది మన హోటల్. స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది. ఇదే మన హోటల్. ఇదిగోండి, హోటల్ శాన్ క్లెమెంట్ అని ఉంది. లోపలికి వెళ్దాం. చాలా బాగుంది. ఓల్డ్ హోటల్ అనుకుంటా ఇది. అప్పట్లో చాలా ఫేమస్ అయి ఉండొచ్చు. దీనికి ఆనుకుని మనకి డామినోస్ పిజ్జా కూడా ఉంది మన హోటల్కి. ఓలా, ఇక్కడ రిసెప్షన్లో మన పాస్పోర్ట్స్ చూపించి కీస్ తీసుకోవాలి. వావ్,
స్విమ్మింగ్ పూల్ అయితే అసలు మామూలుగా లేదు చూడండి, సూపర్ ఉంది. అలాగే రిలాక్స్ అవ్వడానికి కూడా చక్కగా టేబుల్స్ ఉన్నాయి, పడుకోవడానికి రెస్ట్ తీసుకోవడానికి బెడ్స్ కూడా ఉన్నాయి బయట. అదిరిపోయింది. ఇప్పుడే రిసెప్షన్లో నా పాస్పోర్ట్ చూపించాను, వాళ్ళు జిరాక్స్ తీసుకున్నారు. నాకు రూమ్కి కూడా ఇష్యూ చేశారు. 108, అట్లాగే ఏసీ రిమోట్, టీవీ రిమోట్ కూడా ఇచ్చారు. వైఫై పాస్వర్డ్ ఇచ్చారు. ఇక మనం మన రూమ్ దగ్గరికి వెళ్ళిపోదాం. గ్రౌండ్ ఫ్లోర్లో అడిగాను రూము, చక్కగా స్విమ్మింగ్ పూల్ ఆపోజిట్లో, స్విమ్మింగ్ పూల్కి దగ్గరలోనే ఇచ్చారు. స్విమ్మింగ్ పూల్ వచ్చి పొద్దున్నే 9 నుండి రాత్రి 9 వరకు యాక్సెస్ ఉంటుందంట. తర్వాత స్నానాలు చేయకూడదు. మంచిగా ఉంది అసలు, ఒక చెట్లతో భలే ఉంది, భలే బ్యూటిఫుల్గా ఉంది అసలు ఈ హోటల్ మటుకి. మా దగ్గర చెప్పాక మీకు 2 డేస్కి 8,000 రూపీస్ ఛార్జ్ చేశారండి. వర్త్, చాలా వర్త్. ఈ హోటల్ కొంచెం పాతది అనుకుంటా, కానీ పర్లేదు, చాలా బాగుంది, ఇబ్బంది లేదు. ఇదిగోండి 2 ట్విన్ బెడ్స్, మంచిగా అందమైన వీళ్ళ కల్చర్ సంబంధించిన బ్యూటిఫుల్ పెయింటింగ్స్. ఇట్లాగే బయటకు కూడా మనం వ్యూ చూడొచ్చు. నెట్ ఉంది, అది మంచి విషయం, దోమలు లోపలికి రాకుండా. ఏసీ కూడా ఉంది. టీవీ ఫిక్స్ చేశారు, ఫిలిప్స్ టీవీ ఇక్కడ పెట్టాను. ఇదిగోండి టవల్ ఇక్కడ ఆరేసాను. ఫాస్ట్గా బయటికి వెళ్ళి రెంటల్ బైక్ తీసుకుని యూబర్ బుక్ చేద్దామని ట్రై చేసాం, కానీ యూబర్ అసలు ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. కానీ ఇలా మామూలుగా ట్యాక్సీస్ అయితే ఉన్నాయి, కానీ లోకల్ ట్యాక్సీస్, కానీ వీటికి చాలా ఎక్కువగా ఉంటుంది ఖరీదు. ఒకవేళ వీటిని బుక్ చేసుకుని వెళ్ళాలంటే కనీసం 10,000 రూపీస్ అడుగుతారేమో. అప్ అండ్ డౌన్ 80 కిలోమీటర్స్కి. మనాడు బోనీ చూశాడు, దగ్గరలోనే బైక్ రెంటల్ ఇచ్చే వాళ్ళు ఉన్నారంట. అక్కడికి వెళ్ళి ఫాస్ట్గా బైక్ రెంట్ తీసుకుంటాము. బాగుంది అసలు నిజంగా ఏరియా మట్టికి. మెక్సికోలో ఓల్డ్ వెనకబడ్డ ఏదో పురాతనమైన పల్లెటూరులో అడుగుపెట్టినట్లు అనిపిస్తుంది. ఇక్కడ ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు, వాక్ చేస్తున్నప్పుడు మంచి మంచి రెస్టారెంట్స్ చాలా బాగున్నాయి. రేపు ఫుల్ డే అంతా ఇక్కడే ఎక్స్ప్లోర్ చేస్తాం. ఇక్కడే మంచిగా మంచి మంచి లోకల్ ఫుడ్ ట్రై చేస్తాము. రెంటల్ బైక్ దొరకడం కూడా చాలా కష్టంగా ఉంది. ఆల్రెడీ 2 షాపులు తిరిగాము. అక్కడ బైకులు ఆల్రెడీ ముందే బుక్ చేసుకున్నారంట. చిన్న బైకులు ఏదేమో 2 కూర్చోలేమంట. సపరేట్గా బైక్ తీసుకోవాలన్నట్లుగా అంటున్నారు. కానీ అతని దగ్గర బైకులు లేవు. ఇప్పుడు ఇంకొక షాప్కి వెళ్తున్నాము. టైం ఏమో మాకు చాలా తక్కువ ఉంది. మంచిగా బైక్ దొరికింది అనుకోండి, సూపర్గా ఎక్స్ప్లోర్ చేసి రావచ్చు మనం ఈ ప్రపంచ వింతని. ఇండియా. ఇప్పుడే వచ్చాము. ఫైనల్గా ఒక ప్లేస్ దొరికింది మాకు. అక్కడ మాకు బైక్ రెంటల్ కూడా ఇచ్చారు. ఈ అమ్మాయి మా దగ్గర 24 గంటలు, అంటే ఇప్పుడు 1:30 అట్లా అవుతుంది సమయం. మళ్ళీ రేపు మధ్యాహ్నం 1:30 వరకు మనకి బైక్ మన దగ్గరే ఉంటుంది. 2,500 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. లోకల్ డబ్బుల్లో 500 పెసో. మా దగ్గర ఓన్లీ మన ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది కదా, అది ఫోటో తీసుకున్నారు అంతే. పాస్పోర్ట్ కూడా ఐడి కూడా అవసరం లేదంట. ఒకవేళ సైకిల్ కావాలనుకుంటే ఏమో 750 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఈ బైక్ కావాలనుకుంటే మన దగ్గర అదే 2,000 చెప్పా కదా. కారు ఉందా అని అడిగాము, కారు లేదంట రెంటల్కి. అది ఈ స్కూటర్లోనే ఇప్పుడు కొట్టేస్తాం ఫాస్ట్గా. 45 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి. 2 వే వచ్చాము 90 కిలోమీటర్స్. ఇప్పుడు 1:30 స్టార్ట్ అయితే 2:30 కల్లా మేము లొకేషన్కి రీచ్ అయిపోతాం. 2:30 నుండి 2 గంటల పైన ఉంటుంది మనకి సమయం చిచెన్ ఇట్సా ఎక్స్ప్లోర్ చేయడానికి. థ్యాంక్ యూ ఫ్రెండ్, బాయ్ బాయ్, సీ యూ టుమారో. యా, సిటీలో నుండి బయటికి వచ్చేసాము. ఇక్కడ గంటకి 40 కిలోమీటర్ల వేగంలోనే వెళ్ళాలని చెప్తున్నారు. ఇక్కడ రోడ్డు మీద రూల్స్ వచ్చి. స్కై చూడండి ఎంత బాగుందో, బ్యూటిఫుల్గా. ఒక ఫారెస్ట్ ఏరియాలో మనం స్ట్రైట్ లైన్. పెట్రోల్ మాకు ఫుల్ చేసి ఇచ్చారు. మళ్ళీ బైక్ మేము రిటర్న్ చేసేటప్పుడు అంట పెట్రోల్ ట్యాంక్ ఫుల్ చేసి ఇవ్వాలి. అసలు రోడ్డు కూడా చక్కగా నీట్గా ఉంది చూడండి. ఇదే రోడ్లో మనం 44 కిలోమీటర్లు ప్రయాణించాలి. స్ట్రైట్ రోడ్, ఎక్కడ ఆగే పనే లేదు. లంచ్ చేయలేదని దారిలో ఆగాము. ఒక కొబ్బరి నీళ్ళు తాగి వెళ్దాము అని చెప్పి. ఇక్కడ మన దగ్గర ఒక 300 రూపాయలు అలాగా ఛార్జ్ చేస్తున్నారు ఒక కొబ్బరికాయ. ఫాస్ట్గా తాగి కొబ్బరి కూడా తినేసి ఇక్కడ నుండి బయలుదేరదాం మనం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కోసారి వాళ్ళు షాక్ ఇస్తారు. ఎందుకంటే 4:30కి 5ంటికి క్లోజ్ చేసేస్తారు కదా. అలాంటిది 3 నుండే లోపలికి అలౌ చేయరు. అదొక భయం పట్టుకుంది నాకు. బాగుంది, మంచిగా అసలు హాయిగా ఉంది. చుట్టూతా మనం గమనిస్తే వెళ్ళే దారిలో పల్లెటూరు. ఇది పల్లెటూరులో షాపులు పెట్టుకుని రోడ్డు మీద ఇట్లా సర్వే అవుతున్నారు కొంతమంది. సిటీకి ఇక్కడికి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. మరియు ఈ ఇల్లు కూడా నేను ఎక్కువగా గమనించాను ఈ ప్రదేశంలో. ఇదిగోండి
తాటాకులతో ఎక్కువగా కొబ్బరి ఇట్లా తీసి చక్కగా ఇలాగా కవర్లో వేసేస్తున్నారు. ఓలా ఓలా ఈ మనం మ్యాంగో మీద జల్లుకుంటాం కదా కారం, వీళ్ళేమో కొబ్బరి మీద జల్లుకొని తింటున్నారు. చూడండి ఫుల్గా మంచిగా కారం వేసి ఇచ్చారు. విచిత్రంగా అనిపించింది టేస్ట్, చాలా విచిత్రంగా ఉంది. కొబ్బరి మీద కారం వేసుకుని తింటుంటే మొదటిసారి తింటున్నాను ఇలాగా. ఫైనల్గా వచ్చేసాము ప్రపంచ వింత దగ్గరికి. బైక్ పార్కింగ్ లోపల పార్క్ చేయాలంటే 800 రూపాయలంట. అదే ఈ షాప్స్ దగ్గర పార్క్ చేస్తే కేవలం 250 రూపాయలంట. ఇక్కడ బైక్ పార్క్ చేసేసి మేము ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. అన్ని టూరిస్ట్ బస్సులు లోపల చూసుకుని బయటకు వస్తున్నాయి. చూడండి బా, లైన్లో వస్తున్నాయి. వీళ్ళు ఆల్రెడీ ఫినిష్ చేసేసుకున్నారు. ఇప్పుడు మాకు సమయం ఇక్కడ 2:30 అవుతుంది. ఎన్ని బస్సులు ఉన్నాయో చూడండి, టూరిస్ట్ బస్సులు. ఎక్కడెక్కడో నుండి గ్రూప్ టూర్స్ వచ్చినట్లు ఉన్నారు. ఇక్కడికి ఆపోజిట్లో మనం వెళ్ళి కౌంటర్ దగ్గర టికెట్ తీసుకుందాం. టికెట్ ప్రైస్ చెప్తే ఆశ్చర్యపోతారేమో మీరు. 3500 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ లోకల్ పెసో 700 పెసో వరకు. ఇప్పుడే బోని టికెట్స్ తీసుకుంటున్నాడు. అక్కడ 2 టికెట్లు తీసుకోవాలంట. ఒకటేమో ఫెడరల్ పేమెంట్ ఏమో 105 పెసో, స్టేట్ పేమెంట్ ఏమో 571 పెసో అంట. అంటే 3500 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు ఒక్క టికెట్. చాలా ఎక్స్పెన్సివ్. ఇంకా జనం వస్తూనే ఉన్నారు. ఎంతమంది జనమో చూడండి. మరి ప్రపంచం ఎంత కదా, అమెరికాకి చాలా దగ్గరలో ఉన్న లొకేషన్ ఇది. అలాగే లాటిన్ అమెరికా, సౌత్ అమెరికాకు కూడా. మన భారతీయులు అసలు చాలా తక్కువ, ఎవరు కనబడట్లేదు, ఒక్కరు కూడా కనబడట్లేదు నాకు ఇక్కడ. లోపలికి మైక్ ఎలో లేదంట, లైట్ కూడా ఎలో లేదంట. ఇక్కడ లాకర్స్ పెట్టారు. దానికి నా దగ్గర ఒక 200 రూపాయలు ఛార్జ్ చేశారు లాకర్లో పెట్టుకోవడానికి. టికెట్ తీసుకున్నాక లోపలికి వచ్చాం. ఇరువైపులా సూనియర్ షాప్స్ ఉన్నాయి. రకరకాల సూనియర్ సేల్ చేస్తున్నారు. మ్యాగ్నెట్స్, పిరమిడ్స్, ఒపిసిడియన్ స్టోన్స్, ఇదిగోండి క్లే, మట్టితో తయారు చేసిన బొమ్మలు. చాలా విచిత్రంగా అనిపించినాయి అసలు ఇక్కడ ఉన్న బొమ్మలు చాలా వరకు. నేను ఇప్పుడు నిలబడి ఉన్న ప్రదేశం ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధమైన పురాతన నగరాల్లో ఒకటి. మాయన్ పీపుల్ నివసించిన ప్రదేశం ఇది. అదిగోండి ప్రపంచ వింతల్లో ఇది కూడా ఒకటి, చిచెన్ ఇట్జా. అద్భుతంగా ఉంది అసలు. ఇంత దగ్గరగా చూస్తుంటే ఒక కళలాగా అనిపిస్తుంది నాకు. ఈజిప్ట్ అయినా సరే, మెక్సికో అయినా సరే, అసలు ఇలాంటి పిరమిడ్స్ చూసినప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. అప్పట్లో ఎలాంటి ఇనుము పనిముట్లు లేవు, చక్రాలు లేవు, కానీ ఇంత అద్భుతమైన నిర్మాణాలను ఎలా నిర్మించారా అని చెప్పి న్యూ 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్లో ఇది కూడా ఒకటి. ఈ అద్భుతమైన ఈ కట్టడాన్ని నా వెనకాల పెట్టుకుని అసలు ఇట్లా మీకు చూపిస్తుంటే భలే ఫీలింగ్ అనిపిస్తుంది. నేను ఇంత దూరం వచ్చానంటే అది ఈ గడ్డ మీద నడుస్తానంటే మీ అందరి సపోర్ట్ వల్లనే. అద్భుతంగా ఉంది కదా ప్రపంచ వింత. మరొక విషయం మీరు ఆశ్చర్యపోతారు, మీరు చదువుకున్నప్పుడు కూడా వినే ఉంటారు. అప్పట్లో మాయన్ ఈ తెగ ఉన్నారు కదా, ఈ తెగ వాళ్ళే క్యాలెండర్ కనుగొన్నట్లుగా చెప్తారు కదా. 1000 సంవత్సరాల క్రితమే వీళ్ళు ఈ అడవిల్లో నివసిస్తూ, అసలు చూడండి ఎలాంటి టెక్నాలజీ లేకుండా. ఎందుకంటే చెప్తారు, ఈ పిరమిడ్ వచ్చి మీరు ఏమనుకుంటున్నారు, రాళ్లతో కట్టిన క్యాలెండర్ లాంటిది. ఇది మెట్లు ఉన్నాయి చూస్తున్నారు కదా, ఒక్కొక్క సైడ్ 91 మెట్లు ఉన్నాయంట. 4 వైపులు మనం కౌంట్ చేసుకుంటే 364 మెట్లు వస్తాయి. పైన ఒక మెట్లు ఉంటుందంట. టోటల్గా 365 డేస్ స్టెప్స్. అసలు ఎలా అనిపిస్తుంది, నిజంగా విచిత్రం కదా, మాయాలోకంలాగా. ఈ అడవిల్లో అప్పట్లో ఈ మనుషులు నివసించేవారంటే. దీనికి మరొక నిక్ నేమ్ కూడా ఉంది, భారీగా ఉండే రాతి క్యాలెండర్ అని చెప్తారు. సూర్యుడు, కాలాలు, సమయాన్ని మాయన్లు ఎంతో ఖచ్చితంగా లెక్కించారంట అప్పట్లో. ఎన్నో వింతలు ఉన్నాయి. ఈ పిరమిడ్ గురించి తెలుసుకోవాలంటే సంవత్సరానికి 2 సార్లు ఆటం అలాగే స్ప్రింగ్ టైంలో ఈ మెట్లున్నాయి చూస్తున్నారు కదా, చిన్న చిన్న మెట్లు. ఆ సూర్యుడు కిరణాలు కరెక్ట్గా వచ్చి ఈ మెట్ల మీద పడ్డప్పుడు అంట పాము పైకి వెళ్తున్న షాడో మనకి కనపడుతుందంట. వీళ్ళు ఉపయోగించిన అదే చూస్తే రాళ్ళ విషయంలో మనం చిన్న చిన్న రాళ్ళే ఉపయోగించారు. ఒక్కొక్క రాయి కేవలం 1 అడుగు 2 అడుగులే ఉన్నట్లుంది. ఇది గీజాలో ఉండే పిరమిడ్స్ వేరు, ఈజిప్ట్లో ఉండే పిరమిడ్స్, ఇక్కడ మనం చూస్తున్న ఈ పిరమిడ్స్ వేరు. వీళ్ళు అసలు ఏ స్టైల్లో నిర్మించారో ఏమో కానీ ఇక్కడ ఒక విచిత్ర మాయ కూడా ఉంది. జనం ఎవరందరూ వచ్చిన వాళ్ళు ఇక్కడ కరెక్ట్గా మెట్లకు ఆపోజిట్లో నుంచొని
చప్పట్లు కొట్టినప్పుడు మనకి పక్షి సౌండ్ వినపడుతుందంట రివర్స్లో మనకి. అదే మాయ. కేకల ట్రై వా కేకులు పోనీ. ఓ మై గాడ్. ఇప్పుడు మన బోని చూశారు కదా, అసలు చాలా ఆశ్చర్యం అనిపించింది. మనం ఇక్కడ నుండి అరుస్తున్న క్లాప్ కొట్టినప్పుడు ఈ సౌండ్ వేవ్స్ అట్లా ట్రావెల్ అయ్యి మనకి ఆ లోపల ఏదో కానీ ఒక సౌండ్ వస్తుంది. నిజంగా ఒక పక్షి చెట్లలో ఉండి కోస్తున్నట్లు. డిఫరెంట్ అసలు రియల్లీ ఎలా నిర్మించారు కానీ చాలా మాయలాగా ఉంది. చాలా విషయాలు పూర్తిగా అసలు అంతరించిపోయినాయి. చూడండి ఇలాంటి టెక్నాలజీ కానీ ఎలా ఉపయోగించారు. ఒక్కొక్క దేశం ఒక్కొక్క వింత. ఇప్పుడు మన భారతదేశంలో కూడా టెంపుల్స్ గురించి మాట్లాడుకుంటే ఎంత గొప్ప చరిత్ర, ఎంత మాట్లాడినా కూడా తక్కువే. అక్కడ గొప్పతనాలు అక్కడ ఉన్నాయి, ఇక్కడ విచిత్రాలు ఇక్కడ మనకి చూసుకోవచ్చు. మరియు ఈజిప్ట్ వెళ్ళినప్పుడు మరొక విచిత్రం పిరమిడ్స్. మాయ అసలు. ఈ అద్భుతమైన వింత లోపలికి మనకి ప్రవేశం ఇచ్చుంటే అసలు ఎలా ఉంటుంది చూడండి. మరొక విషయం చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మనం పిరమిడ్ చూస్తున్నాం కదా, ఈ పిరమిడ్ లోపల మరొక పిరమిడ్ ఉందని చెప్తున్నారు. మళ్ళీ ఆ పిరమిడ్కి మెట్లు మార్గం ఉందంట. ఇప్పుడు మనకి ఎట్లా చూస్తున్నాం ఇక్కడ మెట్లు మార్గం. అసలు ఆ పైన ఏముందా అని చెప్పి నాకు చూడాలనిపిస్తుంది. ఈ ఎక్కామా, ఈ బోర్డర్ చూడండి, బోర్డర్ లైన్ వేసారు. ఈ బోర్డర్ క్రాస్ చేసామా అంతే సంగతులు. జైల్లో పెడతారు మనల్ని తీసుకువెళ్ళి. మరియు లోపల వీళ్ళకి రెడ్ పెయింటెడ్తో ఎరుపు రంగుతో వేసిన జాగ్వర్ ఒకటి దొరికిందంట. వాటి కళ్ళుకేమో వీళ్ళు ఎక్కువగా జేడ్ స్టోన్ ఉపయోగిస్తున్నారని చెప్పుకున్నాం కదా, గ్రీన్ కలర్ జేడ్ స్టోన్. మరియు జాగ్వర్ వచ్చి పవర్, రాయల్టీ, నైట్ సన్గా కూడా భావిస్తారంట వీళ్ళు జాగ్వర్ని. ఇక్కడున్న ఈ పిరమిడ్స్ విషయంలో చాలా విషయాలు తెలియజేస్తున్నారు వీళ్ళు. ఈ పిరమిడ్స్ లోపల ఎలాంటి రాజు ఉండేవాడు కాదు, ఎలాంటి టోంబు కాదని చెప్పి ఇది ఒక టెంపుల్ అన్నట్లుగా. మరియు అప్పట్లో మనుషులు ఉంటారు కదా ఈ మాయన్ డైనెస్టీలో, వాళ్ళైతే ఒక గాడ్స్ లాగా పైనుండి రూల్ చేసేవాళ్ళంట. ఇక్కడ మనం చూసుకుంటున్నప్పుడు కొన్ని వేల మంది నుంచొని ఇక వాళ్ళని దేవుడిలాగా పూజించేవారంట మనుషుల్ని. మనం ఈజిప్షియన్ కల్చర్ సంబంధించిన మూవీస్ చూసినప్పుడు మనకి ఈ విషయాలన్నీ కూడా తెలుస్తాయి. అప్పట్లో ఈజిప్షియన్స్ కూడా అంతే, ఆ రాజులన్నీ కూడా వాళ్ళు ఒక గాడ్స్ లాగా బిహేవ్ చేసేవాళ్ళు. ఒకప్పుడు మనం ఈ పిరమిడ్ పైకి కూడా ఎక్కచ్చట, మేబీ 40-50 సంవత్సరాల వెనక. కానీ ఇప్పుడు ఎవరికి ప్రవేశం లేదు. మీకు 1892లో ఈ పిరమిడ్ ఎలా ఉందో చూడాలని ఉందా? ఆశ్చర్యపోతారు. చూడండి ఎలా ఉందో, పూర్తిగా అబాండన్ అయిపోయింది. చెట్లు కింద నుండి పై వరకు పూర్తిగా చెట్లతో ఎలా మునిగిపోయిందో చూడొచ్చు. ధ్వంసం అయిపోయింది. పైన మెట్లు దగ్గర నుండి మనం కిందకి చూసుకుంటే ఇదిగోండి, చుట్టూ 4 వైపులా మనకి ఇట్లాగా స్నేక్స్ ఉంటాయి, 8 స్నేక్స్ ఉంటాయి. మరియు లోపలికి వెళ్ళటానికి అక్కడ దారి కూడా ఉంది చూడండి. పూర్తిగా ఐరన్ బార్స్ వేసేసి లాక్ చేసేసారు, ఇప్పుడు ఎవరికి ప్రవేశం లేకుండా. ఈ ప్రాంతం పవర్ఫుల్ ట్రేడ్ మరియు మిలిటరీ సెంటర్ లాగా ఉండేదంట. చాలామంది ట్రేడ్ ఇక్కడికి వచ్చి చేసేవాళ్ళంట. మెయిన్గా ఇక్కడ జేడ్ స్టోన్ ఉంటుంది కదా, జేడ్ స్టోను, కకావు మీకు ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ చాక్లెట్ని మొట్టమొదట కనుక్కున్నది మెక్సికో దేశంలోనే అని చెప్పి. వాటితో పాటు మరియు సాల్ట్ను కూడా అంట, ఒబిసిడియన్ స్టోన్ కూడా. ఒబిసిడియన్ స్టోన్ తెలుసు కదా, లావా స్టోన్ బ్లాక్ కలర్లో ఉంటుంది. అప్పట్లో చాలామంది ఈ ప్రాంతంలోకి వచ్చి ట్రేడ్ చేసుకునేవాళ్ళు. మరొక ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఈ అడవి చుట్టూత వేల కిలోమీటర్ల అడవి. ఈ అడవిలో మనకి చాలా వరకు న్యాచురల్ పూల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద పూల్స్. వీళ్ళు ఏమని నమ్మేవారంటే మాయన్ పీపుల్, రెయిన్ గాడ్ ఆ వాటర్ లోపల ఉన్నట్లుగా భావించి దాంట్లోకి ఎప్పటికప్పుడు వాన పడాలని చెప్పి ఆ గాడ్కి ఆఫర్ చేసేవాళ్ళంట. గోల్డ్, జేడ్, పాటరీ ఇవంతా ఆ వాటర్ హోల్ లాగా ఉంటుంది కదా, వాటర్లో వేసేవాళ్ళు. ఇప్పుడు మనం నీళ్ళల్లో కాయిన్స్ ఎట్లా వేస్తాం చూసాం కదా, గంగా నదిలో ఏదో ఒక విష్ కోరుకొని సేమ్ అలాగే కొన్ని సందర్భాల్లో హ్యూమన్స్ని కూడా సాక్రిఫైస్ చేస్తారంట, నర బలి అక్కడ.
ఇంత అద్భుతమైన కట్టడాలు ఒక్కసారిగా ఎలా అంతరించిపోయాయని చెప్పి ప్రతి ఒక్కరికి ఆశ్చర్యకరమైన క్వశ్చన్ ఉండుండొచ్చు. అప్పట్లో ఈ శాస్త్రవేత్తల అంచనా ప్రకారం కరువు వచ్చి ఉండొచ్చు, లేకపోతే పొలిటికల్గా ఒకరికొకరు పడక యుద్ధాలు జరిగి ఉండొచ్చు, లేకపోతే ఓవర్ పాపులేషన్ వల్ల ఇక్కడ నుండి జనాలు మూవ్ అయిపోవాల్సి వచ్చిందని కూడా చెప్తున్నారు. ఇప్పటి వరకు మనం చూసుకున్న పిరమిడ్కి బ్యాక్ సైడ్లో ఇది ఒక ప్రదేశం ఉంటుంది, చాలా పెద్ద ప్రదేశం. టెంపుల్ ఆఫ్ ద వారియర్స్ అని పిలుస్తారు. పవర్ అండ్ మిలిటరీ సెంటర్ అంట ఈ ప్రదేశం. చూడండి అక్కడ ఎన్ని వందల కాలమ్స్ ఉన్నాయో. ఆ కాలమ్స్ పైన ఒకప్పుడు రూఫ్ ఉండేదని చెప్తున్నారు, చాలా పెద్ద రూఫ్. పబ్లిక్గా ఇక్కడ గ్యాదర్ అయ్యేవాళ్ళు, అలాగే రిచువల్స్ కూడా చేసేవాళ్ళంట, సెరమనీస్ చేసేవారు ఈ ప్రాంతంలో. మెయిన్గా నాకు ఈ పిరమిడ్ పైకి మనకు ప్రవేశం లేదు, కానీ ఈ పిరమిడ్కి ఆ పైన చూడండి ఒక మనిషి అక్కడ, అది కూడా చూసారా కనబడుతుందా మీకు, మనిషి ఎట్లా కింద కూర్చున్నట్లుందో. సేమ్ బాత్ టబ్లో మనం పడుకున్నప్పుడు ఎట్లా ఉంటుంది ఆ షేప్ ఆకారంలో ఉంది అక్కడ. ఈ కాలమ్స్కి ఆనుకునే మనకి ఇక్కడ మరొక చిన్న పిరమిడ్ లాగా ఉంటుంది బ్యాక్ సైడ్లో. నిజంగా విచిత్రం, మీకు అక్కడ క్లియర్గా చూపించలేకపోయాను, కానీ ఇక్కడ మనకి ఫోటో ఆధారంగా తెలుస్తుంది. చూడండి అదిగోండి ఒక మనిషి ఎట్లా పడుకొని కూర్చున్నట్లుగా విచిత్రంగా ఆకారం అది. ఇప్పటిదాకా నేను మీకు చూపించిన పైన ఒక మనిషి సగభాగమేమో కూర్చున్నట్లు, సగభాగమేమో పడుకున్నట్లు ఉంది కదా. ఆ పడుకున్నప్పుడు ఆ పొట్ట మీద ఒక బౌల్ లాగా, అంటే ఆ కార్వింగ్ కూడా అలా చేశారు వీళ్ళు. అది మెయిన్గా రిచువల్స్ ప్లేస్ అంట. అంటే నరబలి ఇవ్వటం, మరియు కొన్ని సందర్భాల్లో మనిషి చంపిన తర్వాత గుండె ఉంటుంది కదా, గుండె తీసుకెళ్ళి ఆ బౌల్లో పెడతారంట. కొన్నిసార్లు గోల్డ్ ఆఫర్ చేస్తారంట, కొన్నిసార్లు ఏమో ఫుడ్ ఆఫర్ చేస్తారంట. రకరకాలుగా చెప్తున్నారు. ఈ పిల్లర్స్లో మనం చూస్తే కార్వింగ్ చూడండి, చుట్టూతా కార్వింగ్. మరియు వీళ్ళు చూడొచ్చు ఒకే ఏకశిలా రాయిని వీళ్ళు తీసుకురాలేదు ఈ పిల్లర్లు పైన రూఫ్ బిల్డ్ చేయడానికి. చూడండి ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి రాయ పేర్చుకుంటూ వెళ్ళారు. అది పేర్చిన తర్వాత దాన్ని కార్వ్ చేశారు. చూడండి బొమ్మలు ప్రతి ఒక్క పిల్లర్కి. ఎన్ని వందల సంవత్సరాలు పట్టిందా అనిపిస్తుంది ఇది పూర్తి అవ్వటానికి ఈ ప్రదేశం. అప్పట్లో మనుషులు నమ్మకాలు చాలా విచిత్రంగా ఉండేవి. దేవుడు సంతోషంగా ఉంటే వానని ప్రసాదించేవాడు, కోపం ఉంటేనేమో కరువు ఇచ్చేవాడంట. ఇలా విచిత్రంగా నమ్ముతున్నారు. చప్పట్లు కొడితే పక్షి శబ్దం వస్తుంది కదా, స్థానికుల మాటల్లో రాయి మాట్లాడుతుందని నమ్ముతారంట ఇక్కడ జనాలు. మనం 2012 సినిమా వచ్చినప్పుడు కూడా చెప్పుకున్నాము, మీకు గుర్తుందా, ఈ ప్రపంచం అంతమైపోతుందని చెప్పి అప్పటి కాలంలో. కానీ ఈ మాయన్ క్యాలెండర్ ప్రకారం అంట పునర్జన్మ వచ్చినట్లంట. చాలామంది ఇక్కడ లోకల్స్ నమ్మే విషయం ఏంటంటే ఇది ఒక హిస్టారికల్ ప్లేస్తో పాటు ఒక మ్యూజియం లాగా కాదు, నిజంగా దేవతలు ఇక్కడ జీవిస్తున్నట్లుగా భావిస్తున్నారు. అదే ఆశ్చర్యం. మరియు రాత్రి వేళల్లో కూడా అక్కడ స్టోన్స్ ఉన్నాయి కదా, స్టోన్స్ బొమ్మలు, ఆ బొమ్మలన్నీ కూడా రాత్రి వేళల్లో కదులుతాయని, దేవతలు ఉన్నారని చెప్పి నమ్ముతారంట. పిరమిడ్కి ఆపోజిట్లో మనకి ఇక్కడ గ్రేట్ బాల్ కోర్ట్ అని పిలుస్తారు. చాలా సంవత్సరాల క్రితం మాయన్ ప్రజలు ఇక్కడ ఒక ప్రత్యేకమైన ఆట ఆడేవారంట. రబ్బర్ బాల్ చాలా పెద్దగా ఉంటుందంట. ఆ రబ్బర్ బాల్ తీసుకొని మనుషులు ఆడతారు. మెయిన్గా అది దేవతల కోసం ఆడతారని చెప్తారు. చేతులు కాళ్ళు వాడటానికి అనుమతి లేదంట. కేవలం నడుము, మోకాలు, మోచేతులతోనే బంతిని ఆడేవారు. ఆ బంతిని గోడపై ఉన్న రాతి రింగులోకి పంపించడమే లక్ష్యం. లోపల ఉన్న గ్రౌండ్ ఇది, చాలా పెద్ద గ్రౌండ్. ఒకవేళ ఆ బాల్ ఇక్కడ ఉంటే బాగుంటుంది, కానీ ఉండదు. ఎందుకంటే అది రాతితో చేసిన బాల్ కాదు కదా, రబ్బర్ బాల్ కాబట్టి మనకి ఇక్కడ కనపడకపోవచ్చు. ఓ అబ్బా, ఎంత పెద్దగా ఉందో చూడండి ఈ గేమ్ ఆడే ప్రదేశం. ఈ ఆడే సమయంలో చాలా మంది జనాలు మరణిస్తారంట. నేను ఇప్పుడు దాకా ఇక్కడ బాల్ ఆట ఆడతారని చెప్పాను కదా, ఆ బాల్ వాళ్ళు ఆడుతున్నప్పుడు ఆ బాల్ తీసుకుని వెళ్ళి ఇదిగోండి గోడకి ఇరువైపులా మనకి ఇలాగా ఒక రింగ్ ఉంది.
ఆ రింగ్ లోపల నుండి పడాలంట ఆ బాల్ కిందకి. అప్పుడు తను విజయం సాధించినట్లు. నేను ఇందాకడ రైట్ సైడ్ చూపించాను కదా, ఇక్కడేమో ఇది లెఫ్ట్ సైడ్ వైపు ఉంది. ఆపోజిట్లో ఏమో మరియు చూడండి అక్కడ ఏదో ఒక ముఖ్యమైన వ్యక్తులు కూర్చునే ప్రదేశం లాగా ఉంది. ఆట ఆడేటప్పుడు చాలామంది మరణిస్తారు కదా, ఆ బలి కానీ దేవతలను సంతోషించబడుతుంది మరియు ప్రపంచంలోనే సమతుల్యతను కాపాడుతుందని నమ్ముతారంట. ఈ అడవిలో ఏం మాయో ఏంటో కానీ అసలు విచిత్రంగా ఉంది. మనం చప్పట్లు కొడితే ఎక్కువ సౌండ్ వస్తుంది అవతల నుండి. మనాడు ఇప్పుడు విజిల్ వేస్తాడు చూడండి, కింగరాలు తిరుగుతుంది ఇక్కడ 365 degreesలో. అబ్బా, ఎలా ట్రావెల్ చేసింది అనుకుంటున్నారు ఆ విజిల్. అట్లా వెళ్ళి మళ్ళీ ఇటు తిరిగి వచ్చినట్లు ఉంది. కట్టడం విషయంలో మట్టికి అద్భుతంగా ఉంది, కానీ వీళ్ళు ఆచరించిన కొన్ని ఆచారాల మట్టికి చాలా దారుణంగా ఉన్నాయి. అప్పట్లో కింద ఉండే మనుషుల్ని మట్టికి చాలా చిత్రహింసలు పెట్టారన్నట్టు తెలుస్తుంది ఈ స్టోరీ ద్వారా. ఈ రాళ్ళ మీద వాళ్ళ చెక్కిన బొమ్మలు మనకి అర్థమవుతున్నాయి చూడండి. మనుషులు ఇక్కడ ఆడుతున్నట్లు ఆ ఆట, అలాగే కింద ఆ బాల్ కనపడుతూ రౌండ్ బాల్. వాళ్ళ వస్త్రధారణ కూడా చూడండి విచిత్రంగా ఉంది. అప్పట్లో ఈ మాయన్ ప్రజలు వేసుకున్న బట్టలు కూడా మనకి క్లియర్గా తెలుస్తుంది చూడండి ఇక్కడ ఈ బొమ్మలో. ఈ అద్భుతమైన లొకేషన్ గురించి చాలా మంచి మంచి విషయాలు తెలుసుకున్నాం. చుట్టూతో వ్యూ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది, గ్రీన్గా ఉండి. ఇక ఈ అద్భుతమైన ప్రాంతం నుండి బయలుదేరదాం మనం ఇక్కడ నుండి. ఓకే, బాయ్ బాయ్ చిచిన్ ఇట్జా. నీ గురించి చాలా మంచి మంచి గొప్ప విషయాలు తెలుసుకున్నాం. మన లిస్ట్లో 7 ప్రపంచ వింతల్లో మరొకటి యాడ్ చేసుకున్నాం. ఇంకా 2 పెండింగ్ ఉన్నాయి. ఇక్కడ మ్యాగ్నెట్స్, రకరకాల మ్యాగ్నెట్స్ సేల్ చేస్తున్నారు. ఈ మ్యాగ్నెట్ నేను తీసుకున్నాను, ఒక 400 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. పిరమిడ్ ఉంది, ఆ స్లీపింగ్ వారియర్ ఉంది, అట్లాగే క్యాలెండర్ కూడా మనకి తెలుస్తుంది. ఇప్పుడే మన బోని చక్కగా డామినోస్ పిజ్జా ఆర్డర్ చేశాడు. చికెన్ పిజ్జా ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. అబ్బాబ్బాబ్బాబ్బా, ఇది 14 inches సైజు చికెన్ పిజ్జా అంట, భలే మంచిగా ఉంది. దాంతోపాటు చికెన్ వింగ్స్ కూడా ఆర్డర్ చేశాడు. పొగలు కక్కుతుంది, దాని మీద సాస్ కూడా వేశారు మెక్సికన్ స్టైల్లో. బార్బిక్యూ సాస్ కూడా వేశారంట దాని మీద, వింగ్స్ మీద. నోరంతా కాలిపోతుంది, కానీ రుచి అయితే సూపర్ ఉంది. బాగుంది అని చెప్తున్నాడు తెలుగులో, బాగుంది అని. అబ్బాబ్బాబ్బాబ్బా, పొగలు కక్కుతుంది, నోరు కాలిపోయేలాగా ఉంది. ఏదో టొమాటో సాస్ కానీ ఏదో కానీ సాస్ ఎక్కువైపోయినట్టుంది. టేస్ట్ బాగా స్వీట్గా తగులుతుంది, బట్ బాగుంది. అది సంగతి. ఏంటి స్వీట్గా వస్తుందని అర్థమైంది ఇప్పుడు నాకు. పైనాపిల్ వేశారు దాంట్లో పైన. మన ఆడు ఏం ఆర్డర్ చేశాడో వాళ్ళకేం అర్థమైందో. మాకేమో ఫైనల్లీ పైనాపిల్ చికెన్ పిజ్జా వచ్చింది. ప్రపంచ వింతని వాళ్ళు చూసుకున్నాం, చాలా మంచి మంచి విషయాలు తెలుసుకున్నాం. మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. నా ప్రయాణం మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.